ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఈరోజు నా ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఉపవాస దినాల్లో మనం ఉంటున్నాము. అంటే గుడ్ ఫ్రైడేకు ముందు ఉండేటువంటి ఈ యొక్క ఉపవాస దినాల గురించి మనం మాట్లాడుకోబోతుంటున్నాం. అయితే తెలుగులో ఈ ఉపవాస దినాలను శ్రమ దినాలు అని పిలవడం జరుగుతూ ఉంది. శ్రమ దినాలు అని పిలుస్తున్నారు. అయితే ఈ విధంగా మరి పిలవడము మనము ఆ విధంగా పిలవచ్చా అంటే శ్రమ దినాలు అని పిలవడం అనేది ఎందుకు ఆ విధంగా పిలవడం జరుగుతూ ఉంది? శ్రమ దినాలు అని పిలవకుండా ఇంకొక రకంగా కూడా మనము ఈ యొక్క ఉపవాస దినాలను మనము పిలుచుకోవచ్చా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా శ్రమ దినాలు అనేటువంటి ఆ మాట ఎందుకోసము మన వారు వాడుతున్నారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో శ్రమ పడడము మనం చూస్తున్నాము. గుడ్ ఫ్రైడే రోజున మరి ఆయన యొక్క శ్రమలు మనము ధ్యానిస్తుంటాము. అయితే గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి శ్రమలను ధ్యానిస్తూ మరి ఉండేటువంటి యొక్క ఉపవాస దినాలు శ్రమ దినాలు అని పిలవడం జరుగుతూ ఉంది. అయితే కొంతమంది వీటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. శ్రమ దినాలు అని అంటే ఇవి చెడ్డ దినాలు అని చెప్పేసి ఇందులో మరి కొన్ని శుభకార్యాలు చేయకూడదు, అంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఈ రకరకాల ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఉంటున్నారు. వాస్తవంగా చూసినట్లయితే మరి ఈ యొక్క శ్రమ దినాలను ఇంగ్లీష్ భాషలో లెంట్ డేస్ లేదంటే లెంటెన్ డేస్ అని పిలవడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క మరి మాట యొక్క మూల భాషలో అర్థం చూసినట్లయితే చిగురు లేదంటే మొలకెత్తుట అనేటువంటి విషయాలు మనము చూస్తున్నాం. మరి వసంత కాలంలో చెట్లన్నీ కూడా మళ్ళీ చిగుర్చడం మనం చూస్తాం. అదేవిధంగా మరి విత్తనము మనం విత్తినప్పుడు మరి పచ్చని మొలకలు రావడం మనం చూస్తాం. అంటే మరి ఈ యొక్క మరి ఉద్దేశము ఏమిటి అనంటే ఈ విధమైనటువంటి ఆత్మీయ జీవితము మనము కలిగి ఉండాలి. అనగా చిగురించి ఆత్మీయ జీవితము కోసమని మరి మనము ఉపవాసము చేయాలి. అంటే ఆత్మీయ జీవితంలో ఒక చిగురు రావాలి, ఒక నూతనమైనటువంటి మొలక అనేది రావాలి, ఒక నూతనమైనటువంటి ప్రారంభం అనేది జరగాలి. మన ఆత్మీయ జీవితము చిగురించాలి, మొలకెత్తాలి. మనము దేవునికి సన్నిహితంగా మనము వెళ్ళగలగాలి, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోగలగాలి, దేవుని యొక్క హృదయాన్ని మనము తాకగలగాలి, దేవునికి సన్నిహితంగా మనం ఉండగలగాలి అని అంటే మరి ఈ యొక్క 40 దినాలు మనము దేవుని సన్నిధిలో గడిపినట్లయితే అది సాధ్యమవుతుంది. మరి కేవలము ఈ సందర్భంలోనే మనం 40 రోజులు గడపడం అనేది చేయాలా అనంటే ఎప్పుడైనా మనం చేయొచ్చు. కాకపోతే మరి పెద్దలు నిర్ణయించినటువంటి ఆలోచన ఏమిటి అనంటే సిలువ వేయబడినటువంటి గుడ్ ఫ్రైడే మరి గుడ్ ఫ్రైడేకు ముందు ఉన్నటువంటి ఈ యొక్క 40 రోజులను మరి మనము కేటాయించుకున్నట్లయితే సిలువను ధ్యానిస్తూ మరి ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారి త్యాగాన్ని ధ్యానిస్తూ మనం యేసు ప్రభువారికి దగ్గర కావచ్చు అనేది అక్కడ ఉద్దేశంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసమనంటే మరి ఇంతకు మించినటువంటి మరి మరొక సమయము మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకనంటే యేసు క్రీస్తు ప్రభువారి సిలువను ధ్యానించడాన్ని బట్టి మన జీవితాలు మారిపోవడానికి ఎంతగానో అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎన్ని రకాలుగా శ్రమలు పడ్డారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరి ద్వారా ఏ విధంగా హింసింపబడ్డారు, మరి మానసిక పరమైనటువంటి హింస, శారీరక పరమైనటువంటి హింస, ఈ విధంగా చూసినట్లయితే ఆయన మరి శ్రమలు అనేక విధాలుగా ఆయన మన కొరకు శ్రమ పడి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి చూసినట్లయితే ఆయన సిలువ వేయబడుతున్నటువంటి మరి సమయంలో తనను సిలువ వేస్తున్న వారిని చూసి జాలిపడ్డాడు. వారి గురించి మరి తన తండ్రితో ఒక మనవి చేశాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరగను గనుక వీరిని క్షమించుము అని చెప్పగలిగాడు. అలాంటి ఒక ఆత్మీయ బలము, అలాంటి ఒక ఆత్మీయ శక్తి మనం పొందుకోగలగాలి. అది దేవునితో మనము అతి సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ విధంగా ఉండగలము, ఆ విధంగా మనం చేయగలం. ఒక క్షమించగలిగినటువంటి మనస్సు, తగ్గింపుగలిగినటువంటి మనస్సు, విశ్వాసంలో ఎదుగుట, అదేవిధంగా మరి తోటి వారిని ప్రేమించుట, మరి
నశించిపోచినటువంటి ఆత్మల కొరకు భారము మనము కలిగి ఉండుట, ఇవన్నీ కూడా ఈ యొక్క ఉపవాస దినాల్లో మనము మరి ఈ యొక్క విషయాలు పొందుకోవడానికి, ఈ యొక్క విషయాల్లో మనము దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఈ యొక్క 40 దినముల ఉపవాసాలను మనము శ్రమ దినములు అని పిలవకుండా మనము శిలువ ధ్యాన దినములు అని పిలిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం, కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. శిలువ ధ్యాన దినములు అని మనం పిలుచుకున్నట్లయితే ఈ 40 రోజులు కూడా శిలువ ధ్యానాలను మనము చేస్తూ మరి దేవుని సన్నిధిలో మనం కొనసాగుతూ దేవునికి మనం సన్నిహితంగా మనం కావాలనేటువంటి ఆశ కలిగి మరి దేవుని సన్నిధిలో గడుపుతూ మరి దేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాలను నేర్చుకుంటూ దేవునికి సన్నిహితంగా మనము మారినట్లయితే మన ఆత్మీయ జీవితాలు చిగురు పొందుతాయి, మొలకెత్తుతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మరి శ్రమ దినాలు అనేటువంటి మాటను మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? శ్రమ దినాలు అనగా మరి చెడ్డ దినాలు కాదు, కానీ మన ఆత్మీయ జీవితము చిగుర్చబడేటువంటి రోజులు, మనం ఆత్మీయంగా దేవునికి దగ్గరయ్యేటువంటి దినములు అనే విషయాన్ని మనం గ్రహించి ఆ విధంగా ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో మనము ఆత్మీయ జీవితంలో నూతన సృష్టిగా మార్చబడదుముగాక. దేవుని యొక్క సన్నిధిలో ఆయన హృదయాన్ని ఎరిగిన వారంగా మనం ఉండి ఆయన కొరకు గొప్ప కార్యములు చేసేటువంటి మరి పాత్రలుగా మనం తయారు చేయబడటకు మనము దేవునికి అప్పగించుకుందాముగాక. దేవుడి మాటల చేత మనల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.